సినిమా 7 కొందాం బ్రో ఈవినింగ్. బుక్ చేసా. ఓకే. అండ్ ఇంకోటి, నా దగ్గర ఇండియా నుంచి తెచ్చిన క్యాష్ ఉంది బ్రో. ఇక్కడ ఎవరైనా డాలర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనకి, ఇండియన్ క్యాష్ ఇస్తాను. నన్ను మనవరు అడిగారు బ్రో, ఇండియన్ కరెన్సీ ఉందా అని. అంటే మనకి ఇక్కడ వాళ్ళు డాలర్స్ ఇస్తారు అనుకో, నేను ఒకసారి అనుకుంటాలే. ఇంతకీ ఎలా వెళ్దాం మూవీకి? ఎట్లా బ్రో, క్యాబ్లో పోదాం. క్యాబా? అరే బాబు, $35 అవుతుంది క్యాబ్కి, అవసరమా? ఎట్లా పోదాం మరి? బస్ అనుకో, వెళ్ళడానికి 6, రావడానికి 6, $12తో పోతుంది. వెళ్ళడానికి 6, రావడానికి 6. వెళ్ళడానికి గంటన్నారా, రావడానికి గంటన్నారా. జర్నీలో మనం మూవీ చూస్తాం బ్రో. ఇంట్లో ఏం చేస్తాం ఖాళీగా, అప్పుడప్పుడు పబ్లిక్ కమ్యూనిటీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎంజాయ్ చేద్దాం. అది కరెక్టేలే. సరే పోదామా మరి? అంటే అప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయితేనే మూవీ కల్లా రీచ్ అవుతాం. సరే పద. అని తీసుకున్నావా, ఇంకేమన్నా ఉన్నాయా? తీసేసిన బ్రో అన్నీ. ఓకే డన్. అవును, అడగడం మర్చిపోయాను, నన్ను సర్వీసింగ్ అయితే నేను స్పిచ్ చేసుకోవడం అవుతాడు మీకు? లేదు జాన్స్, క్రికెట్ మ్యాచ్ ఉంది యాక్చువల్గా. ఓ సర్లే, నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తాను. ఓన్లీ అటు ఇటు తిరగడం ఎందుకు, 3 గంటలే కదా, అక్కడే ఉండిపో. 3 hours నేను అక్కడ వెయిట్ చేయాలి. మనం అసలు టైం వేస్ట్ చేయకూడదురా, టైమ్ ఈజ్ మనీ. అర్థమైందా? నేను ఎలాగో సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ క్యాబ్ బుక్ చేసి వెళ్తాలే. నువ్వు ఎంజాయ్ చేయి క్రికెట్ని. సరే బ్రో, జాగ్రత్త. యా. సరే, నువ్వు బిల్ పే చేసి స్ప్లిట్లో యాడ్ చేయి, నేను రెస్ట్ రూమ్ యూజ్ చేసుకుని వస్తాను. సరేనా? సరేరా. ఇందాక బస్కి వచ్చేది కూడా నేనే పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేయాలి. అందులో ఇలా బాటిల్ గురించి అవ్వాలి, అది కూడా యాడ్ చేద్దాం. ఏదైనా కానీ బస్ స్టాప్ ముందు భలే పెట్టారా రెస్టారెంట్. యా, మంచి ప్లానింగ్. ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఉన్నా అమ్మాయి మాత్రం భలే ఉంది కదా. ఇంతకీ టిప్ ఇచ్చావా? యా, సర్వ్ కస్టమర్స్ విత్ స్మైల్ అన్నాడు. చాలా మంచి టిప్ ఇచ్చావు. పదా, మనకు కూడా అవే ఇస్తారు స్టోర్లో. టైం అవుతుంది, మన పార్ట్ టైం లేట్ అయిపోతుంది. పద పద పద. బడ్జెట్ దెబ్బకి ఇండియా గుర్తొచ్చింది కదా, అది కూడా బాగుంటుంది ఇక్కడ. యా, చాలా బాగుంటుంది, బాగా వచ్చాయి. ఏరా, బిల్ పే చేస్తావు కదా? చేసాం. వెళ్ళానా? చల్. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ ఫుడ్ మాత్రం భలే ఉంటుందిరా. కరెక్టే, బిల్లు సెంచరీ కొట్టాల్సిందే. ఇంతకీ టిప్ ఎంత ఇచ్చావు? 30% ఇచ్చాను. అయినా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే తీసుకుంటారు. దాన్నే వాళ్ళు సర్వీసింగ్ ఫీ అని ఫ్యాషన్ అంటారు. అమెరికా బాగా డెవలప్ అయింది, డెవలపర్స్ ఎక్కువయ్యారు కదా, అందుకే అంత డెవలప్ అయింది. అమ్మయ్యా, మొత్తానికి మాస్టర్స్ హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి ఎంప్లాయర్ని చూసి జాబ్ కొట్టాలరా. నీ సంగతి ఏంటి? నాదేముందిరా, 1 year ఉంటా, ఎంత వీలైతే అంతే ఇంటేసుకొని ఇండియాకి వెళ్ళిపోతా. కరెక్టే. సరే వెళ్దామా? చెప్పరా జాన్స్. ఏం లేదురా, నాకు H1 అప్రూవ్ అయింది. కంగ్రాట్స్ రా, H1 వచ్చింది. పార్టీ లేదారా? పార్టీయా? ఇస్తాలే, తీసుకెళ్ళాలా. ఇంకేం మరి నీ సంగతి ఏంటి? నా సంగతా
ఏముందిరా, ఓపీటీ అయిపోగానే ఇండియా వెళ్ళిపోతా. ఇండియానా? సర్లే, ఇంతకీ నీ H1 సంగతి ఏంటి? తెచ్చువన్నా చూద్దాంలే, ఎప్పుడు కలుస్తాం మరి? కలుద్దాం త్వరలో. చెప్పురా జోన్స్, ఏం సంగతి? హర్ష, నాకు సియాటిల్లో జాబ్ వచ్చిందిరా, పైనాపిల్లో. నాకు తెలుసురా నువ్వు కొడదామని. మొత్తానికి పైనాపిల్లో కొట్టావు జాబ్, కంగ్రాచులేషన్స్ మామ. నేను అక్కడ సెటిల్ అయిన తర్వాత నీకు కాల్ చేస్తా, రా సరదాగా ఎప్పుడన్నా. సర్లే, నువ్వు ఫస్ట్ సెటిల్ అవ్వు, కలుస్తా. ఇంతకీ నీ సంగతి ఏంటి? నా సంగతా ఏముందిరా, థర్డ్ లాటరీలో H1 పిక్ అయింది. అది అప్రూవ్ అయింది అనుకో, చూద్దాం. అవ్వలేదనుకో, ఉన్నాయి లేని అని ప్యాక్ చేసుకొని ఇండియా చెక్కేయడమే. నా వల్ల అవ్వట్లేదురా ఇక్కడ, వెళ్ళిపోతా ఇండియాకి. మళ్ళా మొదలెట్టావా? సర్లే, ఉంటా మరి, బాయ్. చలో మరి. ఈడప్పుడు ఇండియా వెళ్ళిపోతా అని వీడు వెళ్ళింది లేదు, చేసింది లేదు. సాకేత్ వస్తాడు, విష్ణు వస్తాడు, జోన్స్ గారికి కాల్ చేద్దాం. అరే హర్ష, ఏంటి సంగతి? అరే శశాంక్ గారు బ్యాచిలర్కి వస్తున్నావు కదా నువ్వు? ఓహో, బ్యాచులర్ ఉంది కదా. నాకు యాక్చువల్గా రావడానికి కావద్దురా, చాలా వర్క్ ఉంది. అవునా? బట్ ట్రై చేస్తా. నీ సంగతి ఏంటి, ఏం చేస్తున్నావు? ఏముందిరా, H1 ఎక్స్టెన్షన్ ఫైల్ చేసా, RFE పడింది, అప్రూవ్ అయితే ఓకే. ఏమైనా తేడా కొడితే మాత్రం ఇండియాకే. తెలిసిందే కదా నీకు, నాకు ఇక్కడ ఉండవుద్ది అట్లా, అసలు ఇండియాకి వెళ్ళిపోతాయి. ఓ సర్లే, నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. నువ్వు మళ్ళీ ఇండియా వెళ్ళిపోతే కలవవు కదా. అవునా? సరే, బుక్ చేసుకున్నాక ఐటనరీ పంపి, ఒకసారి గ్రూప్లో కూడా రెస్పాండ్ అవ్వు, మన వాళ్ళు కూడా జరా ఖుషి ఫీల్ అవుతారు. సరేనా? నేను రెస్పాండ్ అవుతాను గ్రూప్లో. చలో మరి, బైరా. ఇది మళ్ళీ మొదలెట్టాడు, ఇండియా వెళ్ళిపోతాను. వెళ్తాడు వెళ్ళాడు. ఓకే, జోన్స్ని కలవచ్చు ఒకవేళ ఇండియా వెళ్ళిపోతే. బాగుందిరా కారు, ఎంత పడింది? 45 పడ్డదిరా, యాక్చువల్గా మొన్ననే తీసుకున్నా. నైస్. మైలేజ్ అది బాగానే వస్తుందా? నీకు తెలిసిందేగా, BMW ప్రీమియం గ్యాస్ పగిలిపోతుంది యాక్చువల్గా. సర్లే, ఇంతకీ అసలు విషయం ఏంటంటే, నేను న్యూజెర్సీలో ఇల్లు తీసుకున్నాను కొత్తది. సో ఇంకొక 2 monthsలో హౌస్ వార్మింగ్ ఉంటుంది, నువ్వు తప్పకుండా రావాలి, ఓకేనా? నేను ఉండను యాక్చువల్గా, ఉంటే మాత్రం పక్కా వస్తారా? ఏమైంది? తెలిసిందేగా, H1B మ్యాక్స్ అవుట్, I-140 అంటావా? ప్రీమియం వేసా, రెస్పాన్స్ ఏమొస్తుందో. ఒకవేళ అది డినై అయిందనుకో, అన్నీ చదువుకొని ఇండియాకే. నువ్వు ఇండియాకి? అది అవ్వదులే కానీ, నువ్వు హౌస్ వార్మింగ్ వచ్చే కీసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ కొడతా. ఓరియంటేషన్ మాత్రం బాగా అయిందిరా, క్రేజీ. కరెక్ట్ చెప్పినావు, జబర్దస్త్ అయింది అసలు. అన్నిటికన్నా హైలైట్ ఏంటో తెలుసా? ఆ టొమాటో పిజ్జా. ఎవరు చూసినా ఒకదానికన్నా ఎక్కువ తినలేకపోతున్నారు, ఫుల్ అయిపోయింది అంటున్నారు. అయినా మన వాళ్ళు సరిగ్గా తినలేదు అది. అసలు లంచ్లో టొమాటో పిజ్జానే పెట్టినాయి కదరా. మరి అదేంటి, మన కెఫేరియాకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ ఉంది కదా. అరే అది టొమాటో పిజ్జా కాదురా, మరి పెప్పరోనీరా. పెప్పరోనియా? అవును, అదెలా తిన్నావురా బాబు? అంటే ఈ బీఫ్ పోర్క్ కలిపి? అవును అదే. అయ్యా, నేను టొమాటో అనుకుని తిన్నాను కదరా బాబు. నేను అసలే పోర్క్ బీఫ్ అవి తిన్నాను. సర్లే, ఇప్పుడు అది పోవాలంటే నేను ఇండియన్ ఫుడ్ తినాల్సిందే. పద, ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం. పద. లేస్
ఏయ్ ఆ ప్రైస్ చూసి ఎంత ఉందో ఏది పడితే అది వేసేస్తున్నావు చూసుకో కొంచెం అవన్నీ కలిపితే $30 అయ్యేటట్టు ఉంది ఇక్కడ $20 ఉంది ఇక్కడ మాత్రం $1.50 అయిందా వేడు మర్చిపోయా రోటీస్ తీసుకున్నావా అరే మర్చిపోయినారా తీసుకుంటా అక్కడ ఉన్నాయి అవే మనకి బేసిక్ రా బాబు ఏ పచ్చడి తీసుకోమంటావు? రే అసలు పచ్చళ్ళు అవసరమా నాకు ఇండియా నుంచి పార్సల్ వస్తుంది అవసరం లేదు అది తీసుకో అవునా చికెన్ పికిల్ మర్చిపోకు కదా అసలే కారు లేదు ఇవన్నీ ఒకసారి తీసుకెళ్ళాలి వీడికి కావాల్సింది తప్ప చిప్స్ బిస్కెట్లు అంటూ ఏదేదో తీసుకుంటాడు అదొక జంక్ ఫుడ్ ఇది ఉంది ఏ ఇంకా అవ్వలేదా వీడికి ఇంకా అవ్వలేదు